సెన్సెక్స్ 3 పాయింట్లు అప్ అయింది. నిఫ్టీ 20 పాయింట్లు కూడా అప్ అయింది. విదేశ మార్కెట్ అంతా కూడా ఇండెక్స్లన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ చూపుతూ ఉన్నాయి. అదేవిధంగా బ్లూ కాలర్ బూమ్ అంటూ ఒక వార్త, ఏఐ దూకుడుతో వృత్తి నిపుణులకు బంగారు భవిష్యత్తు, ఎలక్ట్రీషియన్స్, రోటో టెక్నీషియన్లకు భారీ డిమాండ్. మార్కెట్కి అక్కడే స్వల్ప శ్రేణిలో ట్రేడింగ్ అవుతుంది. ఇదంతా మనం గమనించుకుంటే స్వల్ప శ్రేణిలో కదులాడిన దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం అక్కడికక్కడే ముగిసింది. సెన్సెక్స్ 3 పాయింట్ల స్వల్ప లాభంతో 77,540 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 24,250 వద్ద నిలిచింది. అమెరికా ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, బాండ్లపై రాబడులు తిరిగి పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఉదయం బలహీనంగా అయింది. ఈరోజు సెలవు, సాటర్డే, మళ్ళీ మండే ఓపెన్ అయింది. నమస్తే.